హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణు వ్లాగ్స్. నేనైతే గోబీ మంచూరియా చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీరు చూడండి. మంచూరియా చేయడానికి కావాల్సినవి కాలీఫ్లవర్, ఉప్పు, పసుపు, మసాలా, కారం, క్యారెట్, టమాటా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, ఆయిల్. ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసి అందులో కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండ్ పసుపు వేసి బాగా మసలనివ్వాలి. ఆ తరువాత వాటర్ మసులుతుంటే అందులో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని అందులో వేసి ఒక 50% ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకోండి, బాగా మెత్తగా అయితే బాగోదు. మళ్ళీ అలా ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని కార్న్ఫ్లవర్ పిండితో అందులో ఉన్న వాటర్ తోటే ఆ పిండి అనేది దానికి పట్టించేలా చూసుకోవాలి. పట్టిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ అనేది వేడెక్కాక అందులో ఆ కాలీఫ్లవర్ అనేది విడివిడిగా వేయాలి. వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు టాస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అటు ఇటు టాస్ చేసుకుంటూ రెడ్ కలర్ అయ్యేంత వరకు చూసుకోవాలి. మిగిలినవి మళ్ళీ ఒకసారి వేసాను. క్రిస్పీగా ఉంటాయి అలా చేస్తే. ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్. ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసి అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ కలపాలి. అట్లా కలిపిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ని వేసుకోవాలి. నేనైతే ఒక క్యారెట్ తీసుకున్నా. క్యారెట్ అనేది ఉడకడానికైతే కొంచెం సాల్ట్ని అయితే వేసుకున్నా. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఆ టమాటా పీసులు ఉడికేంత వరకు చూసుకోవాలి. అవి ఉడికిన తర్వాత 1/2 స్పూన్ కారం, కొంచెం మసాలా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. మీకు ఒకవేళ స్పైసీ కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, హై ఫ్లేమ్లో అయితే ఒక 1 మినిట్ బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత మనము ఇంతకుముందు చేసుకున్న కాలీఫ్లవర్ అయితే ఉంది కదా, అవి అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే కలుపుకోవాలి. ఆ గ్రేవీ అనేది ముక్కలకు పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు జ్యూసీ మంచూరియా కావాలి అనుకుంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ కూడా పోసుకోవచ్చు. నాకైతే జ్యూసీ వద్దు అని నేనైతే వేయలేదు. లాస్ట్లో
కొంచెం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఆనియన్స్ సాస్ పెట్టుకొని ఈవినింగ్ టైంలో టీ తాగుకుంటూ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటను గట్టిగా కొట్టండి.